తమ్ముడు అయితే కింద కిలోమీటర్స్ టోటల్ 25.90 కిలోమీటర్స్ సైకిల్ మీద వచ్చాడనమాట. గ్రేట్ కదా, రాబోయే సైక్లిస్ట్ అక్క అనమాట. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్స్ వైఫ్ ఛానల్ అనమాట. ఈరోజు మేమందరం బీచ్కి వెళ్తున్నాం. ఇట్స్ 3 AM. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేసినాం. ఇంకా నేను ఆఫ్రీన్ అయితే లేసేసి హీటర్ కూడా ఆన్ చేసేసినాం. ఇంకా తొందరగా బ్రష్ చేసి ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. తర్వాత మేము రెడీ అయిపోయిన తర్వాత మా బ్రదర్స్ని అయితే లేపాలన్నమాట. 4:30 కల్లా స్టార్ట్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాం. చూద్దాం అసలు 4:30 స్టార్ట్ అవుతామా, సన్ రైజ్ చూస్తామా, చూడమా, అసలు బీచ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది మా జర్నీ, అసలు బీచ్కి వెళ్ళి ఎలా ఫొటోస్ దిగుతాం, రీల్స్ చేస్తాం, అసలు బీచ్కి ఎలా వెళ్తున్నాం, ఇవన్నీ నెక్స్ట్ అయితే వస్తుంది. ఏంటిది మాకేంటిది అంటున్నా, మొన్నే సార్ అప్పుడే టైట్ అయిపోయింది. 2 డేస్కి కేజీ పెరిగిపోతున్నట్టున్నాను. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూద్దాం. బాయ్ బాయ్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయా, ఆఫ్రీన్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ రూమ్లో ఏసీ లేదు, బెడ్రూమ్లో అందరు స్లీపింగ్. అక్కడ కానీ లైట్ వేస్తే సో మా బ్రదర్స్ ఇంకా రెడీ అవ్వలేదు అనమాట. నేను మా ఫ్రెండ్ ఆఫ్రీన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరు రెడీ అయిపోతే బీచ్కి వెళ్ళిపోతాం, సన్ రైజ్ చూసేస్తాం. అది అవదమ్మా. నెక్స్ట్ ఏమో తెలియట్లేదు గైస్, మ్యాక్సిమం చూడండి అన్నయ్య అనిపిస్తుంది. ఇదండి మా బ్రదర్ ఇంకా రెడీ అవ్వదా, పిచ్చోడ్లాగా రెడీ తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఏం లేదు అసలు మేమైతే లేచినప్పటి నుంచి ఫాస్ట్గా రెడీ అవుతుంటే వాళ్ళు మాత్రం తిరుగుతున్నారు అన్నమాట. అటు ఈడు తిరిగితే అటు తిరుగుతాడు, అటు వీడు అసలు ఏం జరగదో తెలీదు. బీచ్ కానీ చూడకపోతే వాళ్ళిద్దరిని ఫసక్ रे स्पून से है तो कट कर ले जाता ले रहा फेस ऊपर को उठाता तले कुछ तले लगा Boy mo. बंदमा तो मेरे दोस्त ने एक रेंज में चलो जे रे उसे खींच ले जाता है सोने ఎంత బాగుందా ఏ సైడ్ కి चल रहे ये क्या एंगल है? मुझे चित्र कर रहा आते हैं रे कल्लू रेवा हमना कल्लू से जरूरत नहीं, हमना रिएक्शन से जरूरत है. अंगला में निकाला ये मामला ఎంత మార్నింగ్ లేసి రెడీ అయినా ఏం లాభం చెప్పండి గైస్. ఇలాంటి బ్రదర్స్ ఉంటే సరేలే, ఇంకా వాడు సైకిల్ కాబట్టి చిన్నగా వస్తాడు, ఇంకా ఏం చేయలేం. సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాం. నేచర్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట, గ్రీనరీని చూడండి. అసలు సన్ రైజ్ నేను ఎప్పటి నుంచి చూడాలనుకుంటున్నాను అంటే
లిటరల్లీ అసలు నాయనమ్మ ఇల్లు బెంగళూరు నుంచి వచ్చిన ప్రతిసారి అనుకున్నా బీచ్కి వెళ్ళాలి ఫాస్ట్గా అని చెప్పి ఇంకా సరేలే అనుకొని వస్తే చూడండి ఇంత మంచిగా వైట్ ఫ్రాక్ వేసి ఇవన్నీ నేను సెట్ అవ్వాలని చెప్పి అప్పటికప్పుడు అన్నీ వెళ్ళి కొనుక్కొని వచ్చుకున్నా. ఫొటోస్ వీడియోస్ అట్లా మంచిగా తీస్తే పర్వాలే, ఫొటోస్ వీడియోస్ కానీ తీయలేదు అనుకోండి ఇల్లు. నైట్ 4:30 गेट रेडी विथ मी अंटा पूरे सही से रहा और रात को 4 बजे उठ को देखते 4:30 को बाहर गए तो लाइट गीट फुल डाल को रेडी होती है क्या रे बाबा 4:30 को गेट रेडी विथ मी అదే ఉండాలి కదా మాత్రం పోస్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ అయినా నైట్ పోస్ట్ ఏదో ఒకటి గైస్. ఇలాంటి వాళ్ళు ఉన్నారే చూడండి తప్పులు ఎతగుతారు, ఫాస్ట్గా మాత్రం తీసుకెళ్ళి చూపిరు అనమాట. సో ఫోన్ కొని అసలు ఎంత అందంగా ఉన్నారు కదా. ఇలాంటి బుక్కల్ని ఇలాంటి అమ్మాయిని సన్నగా అంటే ఎలా సన్నగా అవుతారు అసలు. బీచ్లో చూద్దాం అనుకున్నాం సన్ రైజ్ని, మేము రోడ్లో చూస్తున్నాం సన్ రైజ్ని. డోంట్ గైస్, నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎంతో క్యూట్గా ఎంతో బాగుందంటే నాకు మూన్ కన్నా కానీ సన్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎండలో తిరగడం ఇంకా ఇష్టం అనమాట. అందరికీ ఎండలో తిరగాలంటే ట్యాన్ అవన్నీ అంటారు, నాకు ఎండ అంటే పిచ్చగా ఇష్టం. సన్లో అసలు ఎండలో తిరగడం ఇంకా ఇష్టం అనమాట. నైట్స్ రైడ్స్ అసలు అన్నీ ఇష్టం అనుకోండి, ఒక పూటని లేదు. కానీ ఓ అసలు నిజంగా ఎంత బాగుందంటే ఇంకా బీచ్లో ఎర్లీ మార్నింగ్ చూస్తుంటే అనిపించేది. సరే ఫ్యూచర్ ఒక్కసారి మిస్ అయితే ఏమైంది, నెక్స్ట్ టైం పక్కా ట్రై చేద్దాం. ఈసారి మనం సన్ రైజ్ చూస్తామే అప్పుడు. सनराइज भी देखना ఫ్లవర్సా बाबा लास्ट 1 किलोमीटर घट्ट मारदाल तो घट्ट मारदाल होता एक स्प्रिंट मारदाल चली आएंगे वो तो देख लेंगे जाको. ఫైనల్గా మేమైతే బీచ్కి వచ్చేసాము. సన్ కొంచెం పైకే వచ్చేసింది. అస్సలు సన్ రైజ్ చూడలేదు అనుకోండి, ఇంకా ఎప్పుడు ఇంటి దగ్గర ఎలా చూస్తామో అలాగే చూస్తున్నాం. మా తమ్ముడు అయితే కింద కిలోమీటర్స్ టోటల్ 25.90 కిలోమీటర్స్ సైకిల్ మీద వచ్చాడనమాట. గ్రేట్ కదా, రాబోయే సైక్లిస్ట్ అక్క అనమాట. ఇంకోటి చూపిస్తా, కాబోయే హీరో సిస్టర్ అనమాట, కాబోయే బ్యాంక్ CEO. ఇంకా ఒకవేళ వైట్ వేసుకోక రాకపోయినా కానీ నేను బీచ్లో అయితే దిగను అనమాట. ఎందుకంటే కజిన్స్తో వచ్చాను కాబట్టి. మా మమ్మీతో ఆర్ మా బాబాయ్ వాళ్ళతో మా డాడీ వాళ్ళతో వస్తేనే మనం బీచ్లోకి అడుగు పెడతాం. బికాజ్ నాకు చాలా భయం అనమాట వాటర్. మా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు అడిగారు బీచ్కి వెళ్దాం అని. చాలాసార్లు అసలు డిసప్పాయింట్మెంట్ చేసా. ఒకసారి అయితే హారిక కోసం ఒప్పుకున్నాను అనమాట వెళ్దాము అని చెప్పి. బట్ మార్నింగ్ లేదు నేను రాను, నాకు ఇష్టం లేదు అని చెప్పా. బట్ చాలా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ. నెక్స్ట్ టైం ఫ్యూచర్లో మా ఫ్రెండ్స్తో కన్ఫామ్గా బీచ్కి వచ్చి ఇంకా మా ఫ్రెండ్స్తోనే చూస్తాను నేను సన్ రైజ్ని. ఇప్పుడే కొన్ని ఫొటోస్
జస్ట్ వీ కేమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బీచ్ అనమాట. ఇప్పుడే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాం. నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఫేస్ మీద లైట్ పడి అంటే ఫేస్ ఏం కనిపించట్లేదు, డార్క్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా బయటకు వచ్చి టిఫిన్ కోసం అయితే అన్ని షాప్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇంకా అవుట్ ఆఫ్ ద బీచ్ ఏంది అవుట్ ఆఫ్ ద రోడ్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడెక్కడో ఒక అంకుల్ని అడిగితే బ్రిడ్జ్ తర్వాత ఉంటుందని చెప్పారు. ఎస్, బ్రిడ్జ్ అవతల ఫుడ్ ఉంటుంది అన్నారు. ఇంకా అడ్జస్ట్ అయ్యి తినాలి. నేనైతే తిన్నాను అనమాట బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అడ్జస్ట్మెంట్. మా తమ్ముడు ఇప్పుడు జెప్టోలో ఆర్డర్ పెడతాడు. క్యా జాఫీ? జెప్టో. ఓ ఎస్, బెంగళూరు గుర్తొచ్చేసింది జాఫీ. ఐ మిస్ బెంగళూరు. ఇప్పుడు మనం మా తమ్ముడు జొమాటోలో ఆర్డర్ పెట్టాలా? ఏం జాఫీ పెట్టవా? మా తమ్ముడు నాకు మ్యాచింగ్ వేసాడు గైస్, వైట్. నేనే చెప్పాను కాదు, వాడే వేసాడు. అఫ్రిన్ చూడు నాకు ఆపోజిట్ వేసింది. ఎప్పుడు నాకు ఆపోజిట్ చూడండి గైస్. కలర్ కూడా నేను బ్లాక్ ఉన్నా, ఆ పిల్ల వైట్ ఉంది. నేను వైట్ వేసి ఆ పిల్ల బ్లాక్ వేసింది. బెస్ట్ ఫ్రెండ్ గైస్. తర్వాత బెస్ట్ ఫ్రెండ్ గైస్ చిన్నప్పటి నుంచి. నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి ఈ పిల్లే మాతో ఉండేది. వాడు ఈ పిల్ల. వాడికి కూడా చిన్నప్పటి నుంచి అప్పుడు, నాకు చిన్నప్పటి నుంచి ఈ పిల్ల ఒకటే. ఇంక అందరు గాల్లో సముద్రంలో అలల్లో తప్పిపోయారనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడతో ఎండ్ చేస్తాను. వీడియో కాదు అంటే చేయి నొప్పి పుడుతుంది గైస్. ఆడికి వెళ్ళి టిఫిన్ తింటా. ఏం టిఫిన్ తిన్నామో మీకు చెప్తాను. అప్పుడు లోపల బాయ్. కాదు, అక్కడ ఫస్ట్ ఒక అంకుల్ని అడిగితే బ్రిడ్జ్ ముందర అంకుల్ ఎక్కువ డిస్టెన్స్ తక్కువ డిస్టెన్స్ బండిలో పోతాం అంకుల్ అంటే, తక్కువే పప్ప వెళ్ళిపోండి అన్నాడు. ఆయన నుంచి నడుచుకుంటూ వస్తే వరుసగా 4 అంగుళ్ళు ఉంటే అక్కడ అడిగితే అక్కడ టిఫిన్ లేదనమాట, ఈరోజు పెట్టలేదన్నారు. ఇంకా ఎక్కడుంటుంది అక్క అంటే కొంచెం ముందుకు పోతే మెస్ ఉంటుందమ్మా అన్నారు. ఇంకా వెళ్తా ఉన్నాం. మ్యాక్సిమం మేము బీచ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా తిన్న తర్వాత వెళ్ళే లోపల మళ్ళీ అరిగిపోద్ది, మళ్ళీ ఆకలేస్తుంది. ఇంకా 4 ఫోటోలు తీసుకొని నీరసం అయిపోయి ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన వెంటనే మా అత్త అయితే మంచిగా టమోటా రైస్ చికెన్ ఫ్రై చేసి పెడతారంట. అది కానీ చేసి పెట్టకపోతే ఆశలు నిరాశలు అయిపోతాయి. గోంగూర పచ్చడి చికెన్ ఫ్రై వైట్ రైస్ అన్నమాట. సో మా బ్రదర్స్ వెనకాల వస్తూ ఉన్నారు. చూద్దాం. మంచిగా టిఫిన్ తినాలంటే నాకు ఈ పొట్టతో భలే ప్రాబ్లం గైస్. ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గితే ఎంత బాగుంటుంది అనుకుంటుంది. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల అప్పటికే అనుకుంటా నేను ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలి, డైట్ చేయాలి అని. బట్ నాకు నచ్చదన్నమాట డైటింగ్ వాకింగ్. బట్ చూద్దాం. సరే అయితే మెస్ దగ్గరికి వచ్చేసాం మీతో మాట్లాడుతూ. तू टेस्ट खा के बोलना कोत्तगूडूर का इडली कैसे మైపాడ का इडली మైపాడ इडली ఎట్లుంది బాగుందా घर में डाली सकत कैसा है अप्रोच चिला feels like home नेक्स्ट बोंडा feels like heaven అడిగిన తినాలి. అసలు సన్లో మనం ఎంత గ్లోనెస్ షైన్ ఎంత బాగుందో. ఇప్పుడే గైస్ టిఫిన్ చేసాం. ఏదండి మా బ్రదర్స్ ఇద్దరు వెళ్తా ఉన్నారు. ఇంకా టిఫిన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 1 కిలోమీటర్ నడుస్తున్నాము. నిజంగా చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం జరిగింది, సిచ్యువేషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఏంటంటే టిఫిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంత అయింది అంకుల్ అంటే
మీది అంతా 165 అయింది అన్నాడు. మేము తిన్నదే ముగ్గురము, దాంట్లో 165 ఏంటి అంకుల్ అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ముగ్గురం ఫస్ట్ టైం వచ్చి 70కి తీసుకున్నాము, తర్వాత 10కి వేపించుకున్నాము ముగ్గురం, తర్వాత వాటర్ బాటిల్ తీసుకున్నాం. నాకు తెలిసి ఆ వాటర్ బాటిల్ 20 రూపీస్ వాటర్ బాటిల్ 25 చేసేసారు. సో ఒక దగ్గరకు వచ్చినప్పుడు డబ్బులు ఎక్కువే ఉంటాయి. 5 రూపీస్ అయింది, 10 రూపీస్ కూడా ఎక్కువ వేసిస్తారు. ఇంకా రైల్వే స్టేషన్స్ దగ్గర ఇంకా ఎక్కువే కదా. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా ఈ మూమెంట్లో అసలుకి నేనైతే కొంచెం డాన్స్ రీల్స్ నార్మల్ రీల్స్ ట్రాన్సిషన్స్ అన్నీ చూసుకున్నాం. కానీ వేస్ట్. ఇప్పుడు వస్తావో రావో కూడా తెలియదు. ఫోటోలు వీళ్ళు తీస్తారో తీరో కూడా తెలీదు. తీస్తే బాగుంటుంది. సో చూద్దాం గైస్, వెళ్ళిన తర్వాత మీకు కాంటాక్ట్ అవుతాం. బాయ్ బాయ్. वो पीने का टास्क మా తమ్ముడు ఓట్ మీల్ మర్చిపోయాం. సో హీఈస్ డ్రింకింగ్. జాఫర్ మనం ఇట్లా కనిపిస్తుంది జాఫర్ బాగా. పాలు తాగుతున్నాడు, పచ్చి పాలు. అసలుకి వచ్చి ఈ డిక్కీలో చూసుకునే దాకా తెలియలేదన్నమాట. తెచ్చామనే ఉన్నాము. ఏంటంటే అక్కడి నుంచి వచ్చేటప్పటి నుంచి స్పూన్, ఎక్కడైనా స్పూన్ అమ్ముతారు, ప్లాస్టిక్ స్పూన్ అని, స్పూన్ మర్చిపోయాం అనుకుంటున్నాం. ఓట్ మీల్ తెచ్చాము అనుకుంటున్నాం, కానీ ప్లాస్టిక్ డబ్బానే మర్చిపోయాం. సో ఇంకేం చేయాలి, ఎట్లాగో మా తమ్ముడికి నేను ఒక 2 ఇడ్లీ 2 బొండాస్ తినిపించాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ అక్కడ తినకపోయి ఉంటే ఇంకా మా తమ్ముడు పస్తులు పడి ఉండేవాడు. అది అక్క ప్రేమ అంటే. అక్క లేకపోతే తమ్ముడు లేడు. సో ఇంకా బీచ్లోకి వచ్చాము, ఇంకా స్టార్ట్ చేద్దాం గైస్. ఫొటోస్. ఇంకా ఇంటి దగ్గర నుంచి కాల్స్ వచ్చేసాయి. సో ఇంక అందరం అయితే బయలుదేరిపోతున్నాం. నాట్ సాటిస్ఫైడ్ అన్నమాట. ఏమో ఇంత రెడీ అయిన తర్వాత కూడా నాకేమో మంచి పిక్స్ మంచి వీడియోస్ కూడా రాలేదనిపించింది. నెవర్ సాటిస్ఫైడ్ పర్సన్. చూద్దాం, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ షేర్ చేసుకొని సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. లేట్గా వెళ్ళాలనుకున్నాం, బట్ ఓకే. दिखा रहा है सन लो ఉండి सन प्रोटेक्शन वो हम बोर्ड का लगता है यही को परस यहाँ रख दो, चले आते हैं पैसे है उसमें. बस మా బ్రదర్స్ ఇద్దరు రెడీ అయిపోయారనమాట. ఇంకా మనం స్టార్ట్ అవుతాం. మా తమ్ముడు సైకిల్ మీద, మేము బండి మీద. పాపం బీచ్లో కొంతసేపు ఆడుకున్నాడు. ఇంకా ఆడుకోవాలనిపించింది. వాళ్ళిద్దరికి అసలు రావాలనిపించలేదన్నమాట. నెక్స్ట్ టైం ఈసారి కన్ఫామ్గా మా ఫ్యామిలీతో అయితే వస్తాను. देखे जाता आराम से. नाइस गाइस.
ఫోన్లో అస్సలా ప్రతి ఒక్కరు మా తమ్ముడు వెనక్కి తీసుకుంటామే. అసలు ఎందుకులేండి, ఆర్టిస్ట్లే, అమ్మాయిలే, అబ్బాయిలే, అన్నవాళ్ళే, బ్రదర్స్ అందరూ తిరిగి తిరిగి మరి చూస్తున్నారు. ఇంకా కరెక్ట్గా 11కి ఏమో వచ్చేసామన్నమాట ఇంటికి. నేను ఇస్తాను హెల్. ఇంకా మా తమ్ముడికి అయితే మా మమ్మీ బాగా మంచిగా దిష్టి తీసేసింది. వాడు ఫ్రెష్ అయిపోయాడు, మనం కూడా ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నైటీ వేసి ఎంత బాగుంది అంటే ప్రశాంతంగా ఉంది నిజంగా. ఇంకా ఏసీ కూడా ఆన్ చేసుకున్నాను. ఇంకా అవుతుంది ఇస్తాను ఇలా ఇంకా ప్రశాంతంగా అంటే సిగ్గుపడుతున్నాడు అనమాట మా తమ్ముడు, ఏంది నువ్వు అని. ఇంకా ప్రశాంతంగా నిద్రపోయి ఇంకా 3కి ఆఫ్రిన్ వాళ్ళు కూడా ఇంకా మా ఇంటికి వచ్చేస్తా అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని వీడియోస్ ఏమన్నా ఉంటే అన్ని స్టోరీస్ అన్నీ పెట్టేసుకొని ఇంకా భోజనం చేసేస్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా నెక్స్ట్ ఏం వీడియోస్ ఏదో తెలియదు, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసేయండి. బాయ్ బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD